లేఖనాల్ని ఈ వీడియో ద్వారా మరలా మనం ధ్యానించడానికి మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా నాతో పాటు లేఖనాల్ని ధ్యానిస్తున్నటువంటి మీకు కూడా నా వందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం గత వీడియోలో ఈ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి, ఈ క్రైస్తవ జీవితానికి ఆధారం స్టాండర్డ్ ఆఫ్ అథారిటీ అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. ఆత్మ సంబంధమైన జీవితంలో మనం ఏం నమ్మాలి, దేని కొరకు నిరీక్షించాలి, ఈ క్రైస్తవ జీవితాన్ని ఏ విధంగా నడపాలి, డాక్ట్రినల్ విషయాల మీద ఏదైనా సందేహాలు వస్తే ఎవరిని అడగాలి అన్న విషయాల గురించి ఆలోచన చేసినప్పుడు దేవుడే చిట్ట చివరి అధికారం అని, ఆయనే సర్వమానవాల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అని, కాబట్టి ఆయన మాత్రమే సమస్తాన్ని నిర్వచించగలరని అన్న విషయాన్ని చూసాం. అంత మాత్రమే కాదు, ఆయన ఆ అధికారాన్ని తన కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఆ అధికారాన్ని ఇచ్చినట్టుగా మనం చూసాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పుకుంటున్నారు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తండ్రి చెప్తున్నారు ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను కనుక ఈయన మాట వినుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు లేఖనాలను బోధించారు. దేవుడు మనిషి దగ్గర నుంచి ఏం కోరుతున్నారో వివరించారు. దేవుని రాజ్యాన్ని గురించిన అనేక సంగతులను ఆయన వివరించారు, ఉపమానాలుగా వివరించారు. ఆ బోధలను, ఆ ఆజ్ఞలను నేరుగా విన్నటువంటి వారు ఎవరంటే అపోస్తలులు. కాబట్టి ప్రభువు తాను మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడైన తర్వాత ఆ ఆజ్ఞలను, ఆ బోధలను సర్వలోకానికి ప్రకటించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అధికారంతో తన శిష్యులను ఆజ్ఞాపించి ఆ లేఖనాల్ని సర్వసృష్టికి ప్రకటించే బాధ్యతను, అట్టి అధికారాన్ని వారికి దయచేశారు. కాబట్టి దేవుడు ఆ అధికారాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ అధికారాన్ని అపోస్తలులకు ఇచ్చారు. ఆ అపోస్తలు ప్రభు యొక్క బోధలను, ప్రభు యొక్క ఆజ్ఞలను సరిగా బోధించడానికి, సరిగా ప్రకటించడానికి, వాటిని సరిగా గ్రంథస్థం చేయడానికి వారికి సహాయకారకుడిగా ప్రభువు పరిశుద్ధాత్మని యొక్క వాగ్దానాన్ని వారికి దయచేసి వారందరూ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందిన తర్వాత వారు పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత లేఖనాల్ని ప్రకటించారు, బోధించారు. అంత మాత్రమే కాదు, గ్రంథస్థం చేశారు. కాబట్టి దేవుని మాటలే, అపోస్తలులు ఏవైతే మాటలను గ్రంథస్థం చేశారో ఆ మాటలే ఇప్పుడు క్రైస్తవ ప్రపంచానికి, క్రైస్తవ జీవితానికి, ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి ఆధారమని, ఆ మాటలను ఆధారం చేసుకునే ప్రతి ఒక్కరూ తాను విశ్వసించవలసింది విశ్వసించాలని, తాను జీవించవలసిన మార్గాలు ఆ లేఖనాల ఆధారంగానే జీవించాలని, డాక్ట్రినల్ ఇష్యూస్ అంటారు, అంటే సిద్ధాంత సంబంధమైనటువంటి విషయాలు, ఆరాధన ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎక్కడ చేయాలి, అలాగే సంఘంలో డిసిప్లిన్ విషయాలు, పాటలు పాడేటప్పుడు ఏ విధంగా పాడాలి, ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, అనేక విషయాలు, డాక్ట్రినల్ ఇష్యూస్. అలాగే మరణం తర్వాత జీవితాన్ని గురించి మనం ఏమి నమ్మాలి, సంఘం అంటే ఏంటి, అనేకమైనటువంటి బోధలు ఆ గ్రంథమందు నిక్షిప్తం చేయబడ్డాయి. వాటిని అపోస్తలులు బోధించి గ్రంథస్థం చేశారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇంతకీ అపోస్తలులు గ్రంథస్థం చేసినటువంటి ఆ మాటలు, పరిశుద్ధాత్మను సహాయం చేత వ్రాయబడినటువంటి ఆ మాటలు ఈ బైబిల్ గ్రంథమేనా? బైబిల్ గ్రంథము దేవుని మాటల యొక్క సమూహారమేనా అన్నది ప్రశ్న. అఫ్ కోర్స్ మనం అందరం బైబిల్ దేవుని గ్రంథమని విశ్వసిస్తూ ఉన్నాం. అయితే బైబిల్ దేవుని గ్రంథం అనటానికి మనకేమైనా ఆధారాలు ఉన్నాయా? ఈ 66 పుస్తకాలు దేవుని చేత మనుషులు పలికారు అన్న మాటకి మనకేమైనా ఆధారాలు ఉన్నాయా అని మనం చూసినట్లయితే, బైబిల్ దేవుని గ్రంథం అనడానికి మనకు కొన్ని రుజువులు ఉన్నాయండి. సో we have some proofs to testify that Bible is the word of God. అందులో మొట్టమొదటి భాగంగా మనం చూడబోయేది ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ అంటారు, అంటే బాహ్య రుజువులు. ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ అంటే బైబిల్లో చెప్పబడినటువంటి మాటలను మనం చరిత్రలోను,
అలాగే సైన్స్తోనూ పోలుస్తూ, లేదా ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని విషయాలతో పోలుస్తూ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు వాటికి సరిగా సెట్ అవుతున్నాయో లేదో మనం చూడబోతాం. ఎందుకంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి నిర్మాణం, ఈ సృష్టి నడుస్తున్నటువంటి విధానం, ఆ సైన్స్ లాస్, వాటితో పోలుస్తూ లేఖనాల్లో చెప్పబడినటువంటి మాటలు వాటికి సరిపోల్చబడుతున్నాయా లేదా అన్నదాన్ని ఈ ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్లో మనం చూడబోతాం. అందులో మొట్టమొదటి పాయింట్గా మనం చూడబోయే విషయం ఏంటంటే, బైబిల్ యొక్క అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి ఏకత్వం. ఇట్స్ అమేజింగ్ యూనిటీ అన్నారు. అంటే బైబిల్ యొక్క ఏకత్వం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇది మనకు అర్థం అవ్వాలంటే నేను ఒక ఉదాహరణ ఇస్తాను. సుమారుగా ఒక 60 సంవత్సరాలకు ముందు అనుకుంటా, ప్యారిస్లో ఒక 40 మంది సంగీత విద్వాంసులను ఒక చోట చేర్చారు. వారు వివిధ రకమైనటువంటి వాయిద్యాలను వాయించడంలో వారు చాలా ప్రావీణ్యం కలిగిన వారు. వారిని ఒక దగ్గర పెట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క రూమ్లో పెట్టి వారికి ఏమన్నారంటే, మీరు మీ వాయిద్యాలను ఉపయోగించి శబ్దాలు చేయండి అన్నది ఎక్స్పెరిమెంటల్గా చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ అండి. ఇదేమి స్టోరీ కాదు, ఇది నిజంగా జరిగింది. చేసినప్పుడు మనుషులు వారి వాయిద్యాల్ని, వారికి తెలిసినటువంటి విషయాల్ని, వారు అప్పటి వరకు ప్రావీణ్యం గలవారు అనుకున్నటువంటి ఏ విషయంలో అయితే ఉన్నారో వాటిని ఉపయోగించి వారు అనేక రకమైన సౌండ్స్ను ప్రొడ్యూస్ చేశారు. అయితే ఆ సౌండ్స్ అన్నిటిని రికార్డ్ చేసి ఒక దగ్గర పెట్టి వాటిని అన్నిటినీ కలిపి చూసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వాయిద్యాన్ని ఉపయోగించారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి శబ్దాన్ని చేశారు. అయితే కొంతమంది కోపాన్ని వ్యక్తపరచడానికి ఉపయోగించే సౌండ్స్ని వాడారు, కొంతమంది కరుణను తెలియజేయడానికి ఉపయోగించే సౌండ్స్ వాడారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భావాన్ని వ్యక్తపరిచారు. కానీ అవన్నీ కలిపినప్పుడు ఎటువంటి అర్థము లేనట్టుగాను అవి ఒక పిచ్చి సంగీతపు శబ్దాలుగాను మిగిలిపోయాయి. ఇది ఎందుకు మీకు నేను చెప్తూ ఉన్నానంటే, బైబిల్ యొక్క ఏకత్వాన్ని మనం కొంత ఆలోచన చేసినట్లయితే, బైబిల్ సుమారుగా 40 మంది గ్రంథకర్తలు లేదా సుమారుగా 40 మంది లేఖికులు పరిశుద్ధాత్మని చేత ప్రేరేపణ పొందిన వారై రాసినటువంటి పుస్తకాలు. వీరందరూ ఒక కాలానికి చెందిన వారు కాదు, ఒక ఉద్యోగం చేసిన వారు కాదు, అనేక మంది ఒకరినొకరు చూసుకున్నవారు కాదు. బైబిల్ యొక్క మొట్టమొదటి గ్రంథకర్త మోషే గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చిట్ట చివరి గ్రంథం అయినటువంటి ప్రకటన గ్రంథం వరకు చూస్తే అది యోహాను గారు రాశారు. వీరిద్దరికీ మధ్యలో ఉన్నటువంటి కాలం ఎంత అంటే సుమారుగా 1600 సంవత్సరములు. ఈ 1600 సంవత్సరంలో దేవుడు అనేక మందిని ప్రేరేపించి తన లేఖనాలని పరిశుద్ధాత్మ ద్వారా గ్రంథస్థం చేయించారు. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, అందరూ చదువుకున్నవారు కాదు. ఇందులో కొంతమంది రాజులు ఉన్నారు, ప్రధానులు ఉన్నారు, కొంతమంది గొర్రెల కాపరులు ఉన్నారు, కొంతమంది పుస్తకాలు రాసే లేఖికులు ఉన్నారు, కొంతమంది ధర్మశాస్త్ర విద్వాంసులు ఉన్నారు, చదువురాని పెద్దగా చదువులేని విద్యావిహీనులు కూడా ఉన్నారు. అయినా వీరందరూ రాసినటువంటి పుస్తకాలను ఒక దగ్గర పెట్టినప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో అవన్నీ ఒకదానికొకటి సరిపోలుతూ, ఒకదానిని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ చాలా చక్కగా అమర్చబడ్డాయి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం వరకు మనం చూసినప్పుడు లేఖనాలు ఒకదానికొకటి విభేదించుకోవడానికి బదులుగా అవి ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటూ, ఒకదాన్ని ఒకటి అమర్చుకుంటూ మనకి సంపూర్ణమైనటువంటి సందేశాన్ని మనకి బయలుపరుస్తున్నాయి. బైబిల్ యొక్క ఒకే ఒక్క సందేశం అదేంటంటే, నశించినటువంటి మానవుని రక్షించినటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని బైబిల్ సంపూర్ణంగా బయలుపరుస్తుంది. ఆ నశించినటువంటి మానవుణ్ణి దేవుడు ఏ విధంగా రక్షించారు, ఏ విధంగా మనుషుల జీవితాల్లో పనిచేశారు, ఏ విధంగా తన కుమారుని పంపించి వారిని రక్షించారు, తద్వారా చివరకు వారందరినీ తన దగ్గరికి ఏ విధంగా తీసుకుంటారు అన్న విషయాల యొక్క సమూహారమే ఈ బైబిల్. ఈ 66 పుస్తకాలు ఏ పుస్తకం కూడా మరొక పుస్తకంతో విభేదించదు. పైగా ఈ పుస్తకాలు ఒకదానికొకటి
కరెక్ట్గా అడ్జస్ట్ అవుతున్నాయి, కరెక్ట్గా సరిపోతున్నాయి, ఒకదానిని ఒకటి ప్రోత్సహించుకుంటున్నాయి. ఇది నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. మనం ఒక 40 మంది ఒక గొప్ప పోయిటిక్ పీపుల్ని, ఒక గొప్ప రచనలు రాసే, పుస్తకాలు రాసే వ్యక్తుల్ని మనం ఒక దగ్గర పెట్టి రాయమని చెబితే తప్పకుండా ఈ 40 మంది కూడా ఒకదానిని ఒకటి సపోర్ట్ చేసుకుంటూ రాయలేరు. ఈవెన్ వారు మాట్లాడుకున్నా కూడా కరెక్ట్గా రాయలేరు. అనేక విషయాల్లో వారి అభిప్రాయ భేదాలు వస్తాయి, అనేక విషయాల్లో వారు వేరువేరుగా రాయగలుగుతారు. కానీ 1600 సంవత్సరాల కాలంలో మనుషులు జీవించినప్పటికీ కూడా 40 మంది గ్రంథకర్తలు ఒకరికొకరు తెలియకపోయినా కూడా లేఖనాల్ని సరిగా రాయగలిగారు. ఎందుకు రాయగలిగారు? ఇది కేవలం మనుషుల యొక్క జ్ఞానంతో సరిపోతుందా? మనుషులు ఈ పనిని చేయగలుగుతారంటే లేదు. వారందరినీ నడిపించిన అసలైన గ్రంథకర్త ఒకరున్నారు, ఆయనే పరిశుద్ధాత్మ. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదివితే, మనుషులు లేఖనము ఏది కూడా మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ ప్రతి మనుషుడు, ప్రతి గ్రంథకర్త పరిశుద్ధాత్మ మూలముగా ప్రేరేపింపబడిన వారై రాశారు అని మనకి లేఖనాలు చెప్తున్నాయి. కాబట్టి బైబిల్ యొక్క యూనిటీని మనం చూసినప్పుడు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితితో, లోకంలో ఉన్నటువంటి గ్రంథకర్తలతో, వారు రాసినటువంటి రచనలతో మనం పోల్చినప్పుడు, బైబిల్ యొక్క గ్రంథకర్తలు వారు రాసినటువంటి రచనల్ని మనం ఈ రెండింటిని దగ్గర పెట్టి చూసినప్పుడు, ఇందులో బైబిల్లో ఒక గొప్ప ఏకత్వం కనబడుతుంది. ఏ విషయాన్ని ఒకదానికొకటి ఖండించుకోక, ఒకదానికొకటి అమిరిపోయినటువంటి విధానం మనకు తప్పక ఇది దేవుని యొక్క సహాయం చేత మాత్రమే జరగబడింది అని మనం తప్పక రూఢిపరుచుకోగలుగుతాం. ఇది మొట్టమొదటి పాయింట్ అండి. రెండవ పాయింట్ ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి మాటలు ఇప్పుడు లోకం చాలా గొప్పదిగా ఎంచుతున్నటువంటి సైన్స్తో సరిపోల్చబడ్డం అనే దాన్ని మనం చూడబోతాం. సో సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఆఫ్ బైబిల్ క్లెయిమ్స్ అంటే, బైబిల్ ఏదైతే విషయాన్ని బోధించిందో వాటిని సైంటిఫిక్గా, సైన్స్ చెప్తున్నటువంటి వాటితో ఏ విధంగా సరిపోలుతున్నాయి అన్న విషయాన్ని మనం రెండో పాయింట్గా చూడబోతాం. అయితే ఈ పాయింట్ చూడడానికి ముందుగా నేను ఒక గమనిక, ఒక హెచ్చరిక మాట చెప్పవలసిన వాడిని. మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ ఈజ్ నాట్ ఎ సైన్స్ బుక్. బైబిల్ అనేది ఒక సైన్స్ బుక్ కాదు. బైబిల్ సైన్స్ చెప్పడానికి ఉద్దేశించినటువంటి ఒక గ్రంథం కాదు. బైబిల్ అనేది ఒక సాధారణమైనటువంటి మానవుడు దేవుని యొక్క చిత్తాలను, దేవుని యొక్క ఉద్దేశాలను, దేవుని యొక్క ఆజ్ఞలను అర్థం చేసుకొని తన జీవితాన్ని వాటి మీద ఆధారం చేసుకుని నడుపుకోవడానికి ఇచ్చినటువంటి దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటల సమూహారం. ఇది మనం గుర్తెరగాలి. కానీ దేవుడు సర్వజ్ఞాని అయి ఉన్న కారణాన, దేవుడు సృష్టికర్త అయి ఉన్న కారణాన, ఆయన మనుషులతో సంభాషించినప్పుడు లేదా ఆయన మనుషులకి తన చిత్తాన్ని బయలుపరిచినప్పుడు అనేక సార్లు ఈ సృష్టి యొక్క నియమాలను, ఈ సృష్టిలో తాను ఏర్పాటు చేసినటువంటి లాస్ ఆర్ ద నేచర్ అనే వాటి గురించి కొన్నిసార్లు ఆయన బయలుపరిచారు. ఆయన ఆజ్ఞల్లో అనేకమైనటువంటి విషయాలు మన మేలు కొరకు సైన్స్కి సరిపోయేటట్టుగా ఆయన మాటలు కనబడతాయి. అయితే ఆయన మాటలు సైన్స్కి సరిపోవట్లేదు, కానీ ఆయన మాటలే సైన్స్ ఆయన మాటలకు దగ్గరగా సరిపోల్చబడుతున్నాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన సైన్స్ని చూసి చెప్పలేదు, ఆయన చెప్పిన మాటలే ఇప్పుడు మనం సైన్స్ అని నేర్చుకుంటున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇందులో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సైన్స్ అన్న విషయాన్ని దగ్గరికి వచ్చేసరికి సాధారణంగా ఇప్పుడున్నటువంటి పిల్లలకి, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి సైన్స్ అనగానే, సైంటిస్ట్ ఏదైనా ఒక విషయాన్ని చెప్పినప్పుడు వాటిని చాలా త్వరగా అంగీకరించి అందులో ఉన్నటువంటి మాటలే నిజమైనవి అని చాలా త్వరగా కంక్లూజన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. చరిత్రలో మనం చూసినట్లయితే అనేక మంది గొప్ప గొప్ప సైంటిస్టులు, గొప్ప గొప్పవైన వారు సైన్స్లో అనేకమైనటువంటి సిద్ధాంతాలను ప్రతిపాదించి, ఆ సిద్ధాంతాలు నిజమైనవని, అవే సరి అయినవని బోధించి, వాటి ప్రకారంగా మనుషులందరూ నడవాలని వారు మనుషుల్ని ప్రేరేపించారు. అయితే కాలక్రమంలో అనేకమైనటువంటి సిద్ధాంతాలు అవి తప్పని
నిజమైనటువంటి సైన్స్ అనేది కాలక్రమంలో బయలుపరచబడుతూ ఉంది. కాబట్టి మనం సైన్స్ అని మనం నేడు అని పిలుస్తున్నటువంటి వాటి విషయంలో మనం కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదానికి కాలం సమాధానం చెప్తుంది. అనేక విషయాలు, బైబిల్లో ఉన్నటువంటి అనేక విషయాలు ఇప్పుడు నేడు సైన్స్ అని చెప్పబడుతున్నటువంటి అనేక విషయాలతో విభేదించబడవచ్చు. కానీ కాలాన్ని మనం కొంత సమయాన్ని వాటికి ఇచ్చినట్లయితే అసలైనటువంటి నిజాలు కాలక్రమంలో బయలుపరచబడతాయి. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు సంపూర్ణంగా బయలుపరచబడిన, రుజువుపరచబడినటువంటి సైన్స్ ఏదైతే ఉందో వాటిని గురించి మనం ఇప్పుడు లేఖనాల్లో మనం పోల్చడానికి ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా చాలా ఆధారాలు ఉన్నాయండి, చాలా ఆధారాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆధారాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూడగలిగేది ఏంటంటే, ఇప్పుడు సైన్స్ చాలా గొప్పదిగా మనం ఏదైతే ఎంచుతున్నామో ఆ గొప్పదిగా ఎంచుతున్నటువంటి సైన్స్కి ఆద్యులైన వారు లేదా చరిత్రలో గొప్పవారుగా ఎంచబడిన వారు, సైన్స్ని పురోగతిని తీసుకెళ్ళినటువంటి వారు చెప్పినటువంటి మాటలు, అలాగే బైబిల్లో ఉన్నటువంటి మాటల్ని ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దామండి. ఎందుకంటున్నానంటే ఈ మాట, మనం సైన్స్ని మనం చాలా గొప్పదిగా ఎంచుతాం, సైంటిస్ట్ని చాలా గొప్పదిగా ఎంచుతాం. వారు చెప్తున్నటువంటి మాటల్ని మనం వి విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంట్, అంటే వాటిని పెద్దగా పరిశీలన చేయకుండా వారి మీద నమ్మకంతో మనం ఆ మాటలు ఎంచుతూ ముందుకు వెళ్ళిపోతాం. కానీ చాలాసార్లు సైన్స్ని మనం గొప్పదిగా ఎంచి లేఖనాల్ని మనం తృణీకరిస్తూ ఉంటాం. ఇలాంటి తప్పు మనం చేయకూడదు. చరిత్ర నుంచి మనం అనేక పాఠాలను నేర్చుకోవచ్చు ఈ విషయంలో. ఒకసారి మనం సైన్స్ని, చరిత్రని కొంత చూసినట్లయితే, ప్లాటో అనే ఒక శాస్త్రవేత్త, చాలా పేరు పొందినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త. ఈయన క్రీస్తు పూర్వం బ్రతికినటువంటి ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన సైన్స్ని గురించి, ముఖ్యంగా ఖగోళ శాస్త్రాన్ని గురించి గొప్ప మాటలు తెలియజేసినటువంటి వాడు. అయినప్పటికీ కూడా ఆయన కాలంలో ఆయన చాలా గొప్ప విద్వాంసుడిగా గుర్తింపబడినవాడు. అయినప్పటికీ కూడా ఆయన భూమిని గురించి, దాని యొక్క భ్రమణాన్ని గురించి, భూమిలో ఏర్పడుతున్నటువంటి ఎర్త్ క్వేక్స్ గురించి ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి చూస్తే, ఆయన ఏమన్నాడంటే, ఆయన ఏమి నమ్మాడంటే, ఆయన ఏం బోధించాడంటే, భూమి అనేది ఒక పెద్దదైనటువంటి ఒక జంతువు మీద పెట్టబడి ఉన్నది. ఆ జంతువు కదులుతూ ఉన్నప్పుడు ఆ కదలికలను బట్టి భూకంపాలు, ఎర్త్ క్వేక్స్ వస్తున్నాయి అన్నదాన్ని బోధించాడు. ఎంత గొప్ప శాస్త్రవేత్త కూడా, ఎంత గొప్పగా బోధించినటువంటి వ్యక్తి కూడా తాను కొన్ని విషయాల్లో తప్పుగా నమ్మాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సైన్స్ మనకు తెలియజేస్తుంది ఏమని, ఆ విధంగా ఏమీ భూమి ఏ జంతువు మీదనో ఏ పశువు మీదనో లేదని మనం తెలుసుకుంటున్నాం. భూమి నిజానికి శూన్యంలో ఉంది. ఇప్పుడున్నటువంటి సైన్స్ దాన్ని బయలుపరిచింది. కానీ ఆ కాలానికి ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్తగా గుర్తింపబడిన కారణాన ఆయన చెప్పిన మాటలను అనేక మంది నమ్మడానికి, విశ్వసించడానికి, లేఖనాల్ని తృణీకరించడానికి సిద్ధపడ్డారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సైంటిస్టులు ఒక మాట చెప్పారు అనగానే దాన్ని మనం గురుడ్డిగా నమ్మటం అనేది సరికాదు. అనేక సార్లు కాలగర్భంలో మనుషులు చెప్పినటువంటి అనేక సిద్ధాంతాలు తప్పుగా తేలాయి. అలాగే సైన్స్ ప్రపంచంలో మరొక గొప్ప వ్యక్తి ఎవరంటే అరిస్టాటిల్. అరిస్టాటిల్ గురించి మీరు అందరూ ఎప్పుడొకప్పుడు వినే ఉంటారు. ఈ అరిస్టాటిల్ ఇప్పుడు మోడర్న్ సైన్స్ అని ఏదైతే మనం పిలుస్తున్నామో ఆ మోడర్న్ సైన్స్కి ఆద్యుడు అనే ఒక గొప్ప బిరుదును పొందుకున్నటువంటి వ్యక్తి. ఈయన అనేకమైనటువంటి సైన్స్ ప్రచురణలను, అనేకమైనటువంటి సైన్స్కి సంబంధించిన విషయాల్ని బయలుపరిచినటువంటి వ్యక్తి. అయినప్పటికీ కూడా ఆయన ఏమి నమ్మాడంటే, భూమి అనేది ఈ సర్వసృష్టికి మధ్యలో ఉందనే దాన్ని నమ్మాడు. ఆయన ప్రతిపాదించినటువంటి మోడల్ ఏమంటారంటే జియోసెంట్రిక్ మోడల్ అంటారు. మీరు ఇంటర్నెట్కి వెళ్ళి చూసుకున్నా కూడా మీకు కనబడుతుంది. అరిస్టాటిల్ ప్రతిపాదించినటువంటి మోడల్ ఏంటంటే జియోసెంట్రిక్ మోడల్. అంటే ఏంటంటే సమస్త సృష్టి భూమిని కేంద్రంగా చేసుకొని నడుస్తున్నాయని.
కానీ ఇప్పుడున్నటువంటి సైన్స్ అది తప్పని, భూమి ఈ సృష్టికి కేంద్రంగా లేదని, ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని మనం ఇప్పుడు సంపూర్ణంగా స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. అయితే అరిస్టాటిల్ కాలంలో అరిస్టాటిల్ చెప్పినటువంటి మాటలకి అనేక మంది ప్రభావితులై బైబిల్ను వ్యతిరేకించి బైబిల్లో ఉన్నటువంటి మాటలు తప్పని వారు నమ్మారు. కానీ మీరు నేను గుర్తుపెట్టుకోవాల్సమా, సైంటిస్టులు ఒక మాట చెప్పారు అనగానే అనేక సార్లు వారు చెప్తున్నటువంటి మాటలకు సంపూర్ణమైనటువంటి ఎవిడెన్సెస్ లేకపోయినా వారు కొన్నిసార్లు కొన్ని విషయాలను చెప్తూ ఉంటారు, లేదా వారు నమ్ముతున్నటువంటి విషయాలను రూఢిపరుచుకోవడానికి అది వారు అనేక సార్లు విషయాలను చెప్తూ ఉంటారు. అంత మాత్రాన్ని మీరు కానీ నేను కానీ లేఖనాలను తృణీకరించడం కానీ లేఖనాలను విడిచిపెట్టడం కానీ మనం చేయవలసిన అవసరం లేదు. అలాగే ఈ అరిస్టాటిల్ ఇంకేమని నమ్మేవాడంటే, మనిషి శరీరంలో రక్తం అనేది మనిషి యొక్క మెదడుని కూల్ చేయడానికి మాత్రమే ఉన్నది, అంతకు మించి మనిషి శరీరంలో రక్తం యొక్క పాత్ర ఏమీ లేదు అని నమ్మాడు. అర్థమవుతుందండి? కానీ ఇప్పుడు మనకు అర్థమవుతుంది రక్తం అనేది ప్రాణానికి మూలమని, రక్తం ద్వారానే మనం అందరం జీవించగలుగుతున్నామని, రక్తం లేకపోతే ఒక వ్యక్తి బ్రతకడం సాధ్యం కాదు అన్న విషయాన్ని మనం ఇప్పుడు అర్థం చేసుకుంటాం. కానీ ఆ కాలానికి వారికి తెలియదు. అతను చెప్పిన మాటలే గొప్పదిగా ఇచ్చుకున్నారు. అలాగే మూడోది మనం చూసినట్లయితే గ్రీకులు, ఏన్షియంట్ గ్రీక్స్ ఆ కాలానికి ఒక గొప్ప తత్వవేత్తలుగాను ఒక గొప్ప మేధావులుగాను ఆ కాలపు ప్రపంచంలో గుర్తింపబడినటువంటి వారు. వీరు ఈ భూమిని గురించి ఈ సృష్టిని గురించి ఏమని నమ్మేవారంటే, ఈ భూమి అట్లాస్ అనే ఒక దేవుడు ఈ భూమిని తన భుజాల మీద తన నెత్తి మీద మోస్తున్నాడని వారు నమ్మారు. ఎంత గొప్ప తత్వవేత్తలు ఇంత గొప్ప మేధావులు కూడా భూమి దేని మీద నిలబడి ఉందనేది వారు నమ్మారంటే, అట్లాస్ అనే దేవుని యొక్క భుజముల మీద అతని నెత్తి మీద ఆ భూమి నిలబడింది అని వారు నమ్మారు. ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు సైన్స్ ఏం చెప్తుందండి? సైన్స్ అలా దేని మీద ఆధారం చేయబడలేదు అన్న విషయాన్ని సైన్స్ స్పష్టంగా ఇప్పుడు బోధిస్తుంది. అందుకే మీరు ఇప్పుడు ఒక షాప్కి వెళ్ళి మీరు మ్యాప్స్ కొనాలంటే దాన్ని ఏమంటారంటే అట్లాస్ అంటారు. అట్లాస్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ గ్రీకులు నమ్మినటువంటి గ్రీకు దేవత, ఆ గ్రీకు దేవుడు. అయితే వారు నమ్మినటువంటి ఆలోచనలు రాంగ్, కానీ అప్పుడు చాలా మంది మనుషులు ప్రభావితం అయ్యారు అన్న విషయాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి సైంటిస్టులు చెప్పే మాటలన్నీ కరెక్టేనా అంటే అన్నిసార్లు కాదు. మనం లేఖనాలని తృణీకరించవలసిన అవసరం లేదు. లేఖనాల మీద సంపూర్ణమైనటువంటి ఆధారం మనం చేసుకోవచ్చు. ఇంకా సైన్స్లో గొప్పదిగా ఎంచబడినటువంటి ఒక రాజ్యం ఐగుప్తు రాజ్యం. ఈజిప్షియన్స్ వారి యొక్క సైన్స్, వాళ్ళ టెక్నాలజీని మనం చూసినప్పుడు పిరమిడ్స్, గొప్ప గొప్ప పిరమిడ్స్ కట్టారు. వారు మమ్మీస్ చేశారు, అంటే చనిపోయిన వారి శరీరాలను కూడా కుళ్ళిపోకుండా వేల సంవత్సరాలు ఉంచగలిగిన గొప్ప టెక్నాలజీలు కలిగిన వారు. ఆ కాలానికి వారు లోకంలో చాలా గొప్ప టెక్నాలజీ సైన్స్ పరంగా చాలా మేధస్సు కలిగిన వారు. అయినప్పటికీ కూడా వారు కూడా ఈ సృష్టి విషయంలో కొన్ని తప్పు ఆలోచనలు కలిగి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. ఈజిప్షియన్స్ ఏమని నమ్మేవారంటే ఈ సృష్టి మొత్తం నీళ్లతో నింపబడి ఉండేది. భూమి కాదండి, ఈ సృష్టి మొత్తం నీళ్లతో నింపబడి ఉండేది. అందులో నుంచి ఒక ఫ్లవర్, ఒక ఎగ్ లాంటి ఫ్లవర్ వచ్చింది, ఉద్భవించింది. దానిలో నుంచి వచ్చిన వాడే సూర్యుడు, ఆ పైన వచ్చిన వారే గ్రహాలు, చంద్రుడు, భూమి, సమస్తమును అనేదాన్ని వారు నమ్మారు. వారు ఏమి నమ్మారంటే ఎర్త్ గాడ్ అండ్ సన్ గాడ్. సన్ గాడ్ అంటే ఎవరంటే రా RAA రా అనే దాన్ని తర్వాత ఎవరికి ఆపాదించారంటే ఫరో ద రా అంటే ఈ సృష్టికి ఆధారమైన వాడు అనేది వారు నమ్మారు. ఫరోని దేవుడిగా కొలిచారు వారు. వారి యొక్క భావంలో ఈ సృష్టిని సృష్టించిన వారు ఎవరంటే ఫరో, లేదంటే సూర్యదేవుడు. ఆ సూర్యదేవుని కుమారుడే ఫరో అనే భావనలో వారు ఉండేవారు. ఈజిప్షియన్స్ అనేక విషయాల్లో గొప్పదిగా ఎదగబడినప్పటికీ కానీ సృష్టి విషయంలో, సృష్టి నిర్మాణాన్ని గురించి వారికి ఉన్నటువంటి అవగాహన చాలా లోపభూయిష్టమైనది అని మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నేడు సైన్స్ అని చెప్పబడుతున్న దానితో ఇప్పుడు లేఖనాలను మనం పోల్చి చూద్దాం. అసలు సైన్స్ ఏం బోధిస్తుంది, లేఖనాలు వాటికి
లేఖనానికి తగినట్టుగా సైన్స్ మనకు కనబడుతుందా లేదా అన్న విషయాన్ని ఇప్పుడు ఒక కంపారిజన్గా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా వి విల్ స్టార్ట్ విత్ సృష్టిని గురించి. సృష్టిని గురించి అసలు సైన్స్ ఏం బోధిస్తుంది, బైబిల్ ఏం బోధిస్తుంది అన్న విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. యాజ్ అ ఫిజిక్స్ టీచర్, యాజ్ అ ఫిజిక్స్ లెక్చరర్, సైన్స్ని గురించి నేను చదువుకొని ఉన్నాను కాబట్టి సైన్స్ అసలు ఈ ఈ ఈ సృష్టి, ఈ భౌతిక ప్రపంచాన్ని గురించి సైన్స్ ఏం నమ్ముతుందంటే, ఈ సృష్టికి తప్పకుండా సమయం అనేది గడుస్తూ ఉంది. ఈ సృష్టిలో ఇన్వాల్వ్ అయినటువంటి ఎలిమెంట్స్ ఏంటి అని అంటే సమయం. ఈ సృష్టి యొక్క నిర్మాణాన్ని చూసినప్పుడు అది చాలా కాంప్లెక్స్గాను, అట్ ద సేమ్ టైం అవి ఒక పద్ధతి ప్రకారంగాను నడుస్తున్నట్టుగాను సైన్స్ డిమాండ్ చేస్తుంది. అంటే ఈ సృష్టి నడిచే విధానానికి సృష్టిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే సమయం అనేది ఉంది, అలాగే కాంప్లెక్సిటీ, అట్ ద సేమ్ టైం ఒక గుడ్ ప్యాటర్న్ ఉంది అనేది సైన్స్ నమ్ముతుంది. అట్ ద సేమ్ టైం ఇంకేం నమ్ముతుందంటే స్పేస్. ఈ సృష్టి ఉన్నది అంటే తప్పకుండా స్పేస్ అనేది ఉండాలి, స్పేస్లోనే ఇవంతా ఈ సమస్త సృష్టి ఉంది. అట్ ద సేమ్ టైం మ్యాటర్. ఈ సృష్టి ఉన్నది అంటే ఈ 4 అంశాలు తప్పనిసరి అనేది సైన్స్ ఇప్పుడు బల్లగుద్ది చెప్తున్నటువంటి మాట. సమయము, కాంప్లెక్సిటీ అండ్ ప్యాటర్న్, స్పేస్, మ్యాటర్ అంటే పదార్థం, ఈ 4 ఉండాలి అని సృష్టి చెప్తుంది. సరే, ఎందుకు బైబిల్ దీని గురించి ఏం చెప్తుంది? బైబిల్ దీని గురించి మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలోనే చెప్పేసిందండి. మనం చాలా జాగ్రత్తగా ఒకసారి పరిశీలన చేయగలిగితే, తెలుగులో ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూడగలిగితే, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అన్న మాట మనకి తెలుగులో కనబడుతుంది. ఇదే వచనాన్ని ఇంగ్లీష్లో చదివితే ఏముందంటే, ఇన్ ద బిగినింగ్ ఏంటండి? ఇన్ ద బిగినింగ్. బిగినింగ్ ఆఫ్ వాట్? దేనికి బిగినింగ్? దేనికి ఆరంభం? ఇన్ ద బిగినింగ్ అంటే అక్కడ సమయం ప్రారంభించబడింది, అక్కడ సృష్టి ప్రారంభంతోనే సమయం ప్రారంభించబడింది. సో ఈ సృష్టి నిర్మాణంలో సైన్స్ నమ్ముతున్నట్టుగా, సైన్స్ చెప్తున్నట్టుగా, సైన్స్ బల్లగుద్ది మాట్లాడుతున్నట్టుగా సమయం అనేది ప్రారంభమైంది. ఇన్ ద బిగినింగ్ అంటే సమయం ప్రారంభించబడింది. బిగినింగ్ అనేది సమయాన్ని సూచిస్తున్నటువంటి మాట. రెండోది ఏంటంటే సైన్స్ చెప్తున్నటువంటి మాట ఒక చాలా కాంప్లెక్స్తో, కానీ అట్ ద సేమ్ టైం ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాటర్న్తో సృష్టింపబడింది లేదా ఉన్నది అని సైన్స్ చెప్తుంది. మనం లేఖనాలు చూస్తే ఇన్ ద బిగినింగ్ గాడ్, దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన అనంతమైన జ్ఞానంతో ఈ సృష్టిని సృష్టించినట్టుగాను, అట్ ద సేమ్ టైం అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా సృష్టింపబడినట్టుగాను మనం రూఢిగా చెప్పగలుగుతాం. సైన్స్ కూడా ఏదైనా ఒక కామెట్ వచ్చిందంటే మరలా ఈ కామెట్ మరలా ఎప్పుడు వస్తుంది అంటే, ఒక తోకచుక్క ఇప్పుడు వస్తే మరలా ఈ తోకచుక్క ఎప్పుడు వస్తుంది అన్న విషయాన్ని చెప్పగలుగుతాం. అలాగే ఇప్పుడు సూర్యగ్రహణం వచ్చిందంటే మరలా సూర్యగ్రహణం ఎప్పుడు వస్తుంది అన్న విషయాన్ని ముందుగానే చెప్పగలుగుతున్నారు. చంద్రగ్రహణం వస్తుందంటే మరలా ఈ చంద్రగ్రహణం ఎప్పుడు వస్తుంది అన్నది ముందుగానే చెప్పగలుగుతున్నారు. ఏ గ్రహం ఏ నక్షత్రం చుట్టూ తిరుగుతున్నాయి, ఎంత దూరంలో ఉన్నాయి, ఏం చేస్తున్నాయి అనేది ప్రతిదీ ప్రత్యేకంగా లెక్కలు వేసి చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాం అంటే దే ఆల్ ఆర్ హ్యావింగ్ ఎ పర్టికులర్ ప్యాటర్న్ అండ్ దే ఆర్ ఫాలోయింగ్ దట్ ప్యాటర్న్. దేవుడు సర్వజ్ఞానంతో ఎంత కాంప్లెక్స్ యూనివర్స్ని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతులు వాటిని నడుపుతున్నట్టుగా మనం లేఖనాలు చూడగలుగుతున్నాం. మూడో విషయం ఏంటంటే, ఈ సృష్టి అనేది ఒక స్పేస్లో ఉంది. అవును, బైబిల్లో చూస్తే ఇన్ ద బిగినింగ్ అంటే సమయం, గాడ్ ద కాంప్లెక్సిటీ అండ్ ప్యాటర్న్ విత్ ద నాలెడ్జ్. హెవెన్స్ అన్నారు. హెవెన్స్ అంటే ఏంటంటే అర్థం, ఈ ఆకాశం అంటే ఈ స్పేస్ మొత్తం, ఈ ప్రపంచం అంతా, ఈ దేవుడు ఈ సృష్టిని మొత్తాన్ని ఎక్కడ పెట్టారంటే ఈ స్పేస్లోనే పెట్టారు. నాలుగోది ఏంటంటే సైన్స్ చెప్తుంది, ఈ సృష్టిలో ఉన్నటువంటి 4వ ఎలిమెంట్ ఏంటంటే మ్యాటర్, పదార్థం. ఇప్పుడు లేఖనాలు చూడండి, ఇన్ ద బిగినింగ్ అంటే టైం, గాడ్ అంటే సూపర్ నాలెడ్జ్ అండ్ క్రియేటర్ అండ్ ప్యాటర్న్, క్రియేటెడ్ హెవెన్స్ అంటే ఈ స్పేస్ అండ్ ఎర్త్ అంటే ఈ మెటీరియల్. చూడండి, సైన్స్ చెప్తున్నటువంటి ఈ సృష్టికి ఉండవలసిన కనీస పదార్థాలు, ధర్మాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా బైబిల్ యొక్క మొట్టమొదటి వచనంలోనే చెప్పబడ్డాయి. బైబిల్ సైన్స్కి వ్యతిరేకంగా లేదు, కానీ బైబిల్లో చెప్పబడినటువంటి మాటలు, దేవుడు సర్వసృష్టికర్త అయిన కారణాన, ఆయనే ఈ సమస్తాన్ని సృష్టించిన కారణాన, ఆయన మాటలే ఈ గ్రంథమందు గ్రంథస్థం చేయబడిన కారణాన సైన్స్ సృష్టికి ఏ లక్షణాలు ఏ ధర్మాలు అయితే ఉండాలని చెప్తున్నాయో అవే లక్షణాలు అవే ధర్మాలతో సృష్టింపబడిందని సైన్స్ చెప్పడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే బైబిల్ యొక్క ప్రారంభమే ఆ మాటలతో ప్రారంభించబడింది. ఇది మొదటిది. రెండోది, సైన్స్లో చాలా ఫేమస్ అయినటువంటి ఒక రెండు లాస్ ఉన్నాయండి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. అంటే శక్తి నిత్యత్వ సూత్రము అన్నారు తెలుగులో. అంటే శక్తి సృజించడం లేము, శక్తిని నాశనము చేయలేము. అలాగే పదార్థాన్ని మనం సృజించడం లేము, పదార్థాన్ని మనం నాశనం చేయలేము. సైన్స్ చదువుకున్నటువంటి ప్రతి స్టూడెంట్కి ఇది తెలిసినటువంటి ప్రాథమికమైనటువంటి సిద్ధాంతాలు లేదా లాస్ అన్నారు. అయితే దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఈ శక్తి నిత్యత్వ సూత్రము లేదా పదార్థపు నిత్యత్వ సూత్రం అనేది ఏదైతే ఉందో, అంటే పదార్థాన్ని సృష్టించలేము, పదార్థాన్ని నాశనం చేయలేము, దానిని ఒక రూపంలో నుంచి ఇంకొక రూపంలోనికి మార్చగలం. అంటే ఐస్లో ఉన్నటువంటి దాన్ని వేడి చేసి లిక్విడ్ ఫామ్లోకి, అంటే నీటిలోకి మనం మార్చగలం. నీటిలో లిక్విడ్ ఫామ్లో ఉన్నటువంటి వాటర్ని మనం ఇంకా హీట్ చేసి వేపర్ స్టేట్లోకి మార్చగలం. అంటే ఒక పదార్థాన్ని ఒక ఫామ్ నుంచి ఇంకొక ఫామ్లోకి మార్చగలం, కానీ పదార్థాన్ని సృష్టించలేము, పదార్థాన్ని నాశనం చేయలేం. అలాగే ఇప్పుడు లేఖనాలు దీని గురించి ఏం చెప్తున్నాయి అంటే, ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయానికి వెళ్తే, ఆదికాండం 2వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూస్తే, ఆకాశమును భూమి వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. అంటే దేవుడు సృష్టించినప్పుడే సమస్తాన్ని సంపూర్తి చేసి సీల్ వేశారు. ఇంకా దీనికి ఎవరో యాడ్ను చేయలేరు, ఎవరు దీనిలోంచి వేయలేరు, ఎవరు దీనికి యాడ్ చేయలేరు, ఎవరు దీన్ని తీసివేయలేరు. దేవుడు తన శక్తి చేత ఈ సృష్టిని సృష్టించారు. ఈ సృష్టిలో దేవుని యొక్క శక్తి నిక్షిప్తమైనది. ఈ శక్తిని ఎవరు నాశనం చేయను లేరు, ఈ శక్తిలోకి ఏమి ఎవరును యాడ్ చేయలేరు. అలాగే దేవుని యొక్క శక్తి చేత ఈ పదార్థాలు సృష్టింపబడ్డాయి. ఈ పదార్థాలు అనబడినవి గ్రహాలు, ఉపగ్రహాలు, శకలాలు, సూర్యుడు, నక్షత్రాలు, ఇవన్నీ కూడా పదార్థాల చేత నిర్మింపబడినవి. మనం చూస్తున్నటువంటి ప్రతిదీ కూడా పదార్థం చేత నిర్మింపబడింది. ఈ పదార్థాలను ఎవరు ఉనికిలోనికి తీసుకురాలేరు, ఈ పదార్థాలను ఎవరు నాశనము చేయలేరు. మనకు 2వ అధ్యాయం 1వ వచనం అదే చెప్తుంది, ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమును విశ్రమించెను. సో దేవుడు తన పనిని సంపూర్తి చేశారు. కాబట్టి దీన్ని ఎవరు యాడ్ చేయలేరు, ఎవరు తీసివేయలేరు. చూడండి, సైన్స్ యొక్క భావానికి బైబిల్ చెప్తున్నటువంటి దానికి ఏ విధంగా ఎగ్జాక్ట్గా సరిపోతుందో. కాబట్టి బైబిల్ దేవుని గ్రంథం అని చెప్పడానికి మనకి ఈ ఆధారం కూడా సరిపోతుంది. ఇంకొన్ని ఉదాహరణలు మనం చూస్తే, ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం అందరం ప్రతి దినం మనతో పాటు ఈ భూమి మీద కొన్ని వందల కోట్ల జీవాలు బ్రతుకుతూ ఉన్నాయి. అవన్నీ బ్రతకడానికి తిండి, నీరు, గాలి అవసరం. ముఖ్యంగా మనుషులు బ్రతకడానికి, జంతువులు బ్రతకడానికి ఆహారం అవసరం. మనం ఏం చేస్తున్నామండి, ప్రతిదినం ఈ భూమి మీద ఉన్నటువంటి స్థలాల్ని మనం సాగు చేసి పంటలు పండిస్తూ ఉన్నాం. అయితే ప్రతి సంవత్సరం ఆ భూమిలో మనం పంటలు పండిస్తూ ఉంటే ఏమవుతుందంటే భూమి యొక్క సారం కోల్పోతుంది. సైంటిస్టులు దీని గురించి చాలా ఆలోచన చేశారు. మరి భూమి మళ్ళా తన సారాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? ప్రతి సంవత్సరం మనం పంటలు వేసుకుంటూ పోతే మనకి ఫలవర్ధకమైనటువంటి ఆహారం దొరకదు, మనందరం కరువులో చిక్కుపోతాం అన్న భావన వచ్చినప్పుడు సైంటిస్టులు స్టడీ చేయగా చెప్పినటువంటి విధానం ఏంటంటే, 6 సంవత్సరాలు భూమిని పండించినా కూడా ప్రతి 7 సంవత్సరాలకు ఒక్కసారి భూమిలో పంటలు వేయకుండా దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు భూమి తాను కోల్పోయిన సారాన్ని మరలా పొందుకుంటుంది. దాంట్లో ఏవైతే మినరల్స్ ఉన్నాయో అవి సంపాదించుకోగలుగుతుంది, వర్షం ద్వారాను మిగతా వాటి ద్వారా. ఇదే విషయాన్ని దేవుడు కొన్ని వందల సంవత్సరాలకు ముందు, కొన్ని వేల సంవత్సరాలకు ముందే లేఖనాల్లో వ్రాయించారు. ఒకసారి నిర్గమకాండ 23వ అధ్యాయానికి వెళ్తే దేవుడు ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట,
23 నుంచి మనం చూస్తే 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను. 7వ సంవత్సరమున దాని బీడు విడువలు. అప్పుడు నీ ప్రజల్లోను బీదలు తినిన తరువాత మిగిలినది అడవి మృగములు తినవచ్చును. కాబట్టి దేవుడు క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే 6 సంవత్సరాలు పంట వేసుకోవాలి, 7వ సంవత్సరం దాన్ని విడిచిపెట్టాలి. అది వారికే మేలు. కానీ ఇప్పుడు సైంటిస్టులు దాన్ని గుర్తించారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు దేవుని మాటలు అయిన కారణాన, దేవుడు సర్వసృష్టికర్త అయిన కారణాన, భూమి దాని యొక్క నేచర్, దాని యొక్క పనిచేసే విధానం సంపూర్ణంగా ఎరిగిన కారణాన దేవుడు వాటిని ముందుగానే బయలుపరిచారు. అయితే దేవుని యొక్క ఉద్దేశం సైన్స్ చెప్పడం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం తన ప్రజల యొక్క మేలు చెప్పడం. బట్ ఆ ప్రాసెస్లో దేవుడు భూమి యొక్క తత్వాన్ని బయలుపరిచారు. దీన్ని ఏమంటారంటే కన్జర్వేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు. అంటే పంటలను, భూమి యొక్క సారాన్ని కాపాడుకోవడం అంటారు. దీన్ని కన్జర్వేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటారు. ఇంకోటి ఏంటంటే అండి, మీరు కొంత చరిత్ర చదివినట్లయితే చరిత్రలో మనం ఒకటి చూస్తాం. మనుషులు కనబడే వాటిని నమ్మారు, కనబడని వాటిని అవి ఉన్నాయని చాలా సంవత్సరాలు అయితే తప్ప మనుషులు తెలుసుకోలేకపోయారు. దీనికి ఒక గొప్ప ఉదాహరణ ఏంటంటే 16వ శతాబ్దంలో మొదలైంది ఇది. మనుషులు, డాక్టర్స్, మెడిసిన్స్ వచ్చాయి. డాక్టర్స్ ముఖ్యంగా ట్రీట్మెంట్లు చేసిన తర్వాత ఆ రోజుల్లో డెలివరీ అయ్యేటప్పుడు తల్లులు మరణం అనేది చాలా సాధారణంగా జరిగేది. 100 డెలివరీలు అవుతూ ఉంటే ఒక రోజులో దగ్గరగా 40 నుంచి 50 మరణాలు జరగడం అనేది చాలా సాధారణంగా జరిగేది. దీని గురించి అప్పుడు ఇది న్యాచురల్గా జరుగుతుంది అనేదాన్ని అనేక మంది అప్పుడు నమ్మారు. అయితే కాలక్రమాన 16వ శతాబ్దం తర్వాత 16, 17, 18, 19వ శతాబ్దం వచ్చేసరికి మనుషులు అర్థం చేసుకున్నారు. ఒకరోజు ఒక డాక్టర్ ఏం చేశాడంటే, ఆయన డెలివరీలు చేయడానికి వెళ్ళడానికి ముందు ఆయన బాడీస్ని పోస్ట్ మార్టం చేయడానికి వెళ్ళాడు. అప్పట్లో గ్లౌజులు కానీ ఇవేమీ లేవండి. పోస్ట్ మార్టం చేసిన తర్వాత వచ్చి చేతులు కడుక్కొని ఆ చేతులతోనే ఆయన డెలివరీలు చేసేవాడు. అలా చేసినప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నా కూడా కొద్ది కాలానికి తల్లులు చనిపోవడం అనేది అతను గమనించాడు. దీని గురించి కొంత స్టడీ చేసిన తర్వాత లూయి పాస్చర్ అనే వ్యక్తి, మన అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, మనం సైన్స్ చదివిన వారు వినే ఉంటారు. అలాగే అటు రాబర్ట్ కోచ్ అనే వీరిద్దరూ ఏం గుర్తించారంటే, చనిపోయిన వ్యక్తుల యొక్క డెడ్ బాడీల మీద ఆ పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఆ చేతులకి క్రిములు వెళ్తాయి. మైక్రోబయాలజీ అంటారు. ఆ క్రిములు మనం కడుక్కున్నా కూడా ఉండిపోతాయి గోళ్ళ చెవుల్లోనూ వాటిల్లోనూ. ఆ చేతులతోనే తల్లికి ప్రసవం చేసినప్పుడు ఆ క్రిములు ఆ తల్లి ఈ శరీరంలోనికి ప్రవేశించి ఆమె చాలా వీక్గా ఉన్న కారణాన, ఆమె యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా వీక్ అయిపోయిన కారణాన ఆమె చనిపోవడానికి మార్గాలు, దారులు తెరవబడుతున్నాయి. ఈ విధంగా మనుషులు చనిపోయిన వాటిని ముట్టుకున్నప్పుడు వాటికి క్రిములు అంటుకుంటాయని, ఆ క్రిముల ద్వారా ఆరోగ్యంగా ఉన్నవారు కూడా చనిపోతారని సైన్స్ తర్వాత తెలుసుకుంది. ఆ తర్వాత ఏం చేయడం మొదలు పెట్టారంటే, ఆపరేషన్స్కి ఉపయోగించే కత్తుల్ని తప్పనిసరిగా స్టెర్లింగ్ చేయడం మొదలు పెట్టారు. అంటే వేడి నీటిలో వాటిని కొంతసేపు ఉంచి వాటిని సంపూర్ణంగా శుద్ధి చేయడం కానీ, సబ్బులు వాడడం కానీ, సబ్బులు సంపూర్ణంగా చేతులు కడుక్కోవడం కానీ, గ్లౌజెస్ వేసుకోవడం కానీ అనేది మెడికల్ ఫీల్డ్లో అది కంపల్సరీ చేశారు. అయితే దీని గురించి బైబిల్ చాలా ముందుగానే విషయాన్ని చెప్పింది. ఒకసారి లేవికాండం 11వ అధ్యాయానికి వెళ్తే దేవుడు తన ప్రజలతో చెప్పినటువంటి మాట. లేవికాండం 11వ అధ్యాయం 24వ వచనం మనం చూస్తే ఏముందంటే, వాటి వలన మీరు అపవిత్రులగుదురు, వాటి కళేబరమును ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడగును, వాటి కళేబరములో కొంచెమైనను మోసిన ప్రతివాడును తన బట్టలు ఉదుకుకొని సాయంకాలం వరకు అపవిత్రుడగును. కాబట్టి డెడ్ బాడీస్ని ముట్టుకున్న ప్రతి ఒక్కడు వేరుగా ఉండాలి అని దేవుడు ముందుగానే చెప్పారు. ఎందుకంటే డెడ్ బాడీస్ నుంచి ఏమొస్తాయంటే జర్మ్స్ వస్తాయి. వాటి వల్ల ఆరోగ్యంగా ఉన్నవారు కూడా అనారోగ్య పాలై అక్కడ ఉన్నటువంటి ప్రదేశం మొత్తం అంటు రోగాలతో, వ్యాధులతో ప్రబలమైపోతుందన్న ఉద్దేశంతోనే దేవుడు తన లేఖనాలను ముందుగానే బయలుపరిచారు.
ఇందులో సైన్స్ ఉండాలి. ఇప్పుడు బయలుపరచబడింది సంపూర్ణంగా. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్స్ కంపల్సరీగా గ్లౌజెస్ వాడతారు. ఇప్పుడు మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా తప్పనిసరిగా సర్జరీస్ చేసి ఇన్స్ట్రుమెంట్స్ని క్లీన్ చేస్తారు, స్టెర్లింగ్ చేస్తారు. అలాగే తినే ఆహారం విషయంలో మనం అందరం రుచి చూసాం. కరోనా వైరస్ ఎక్కడ మొదలైందండి? చైనాలో మొదలైంది. ఎక్కడి నుంచి మొదలైందండి? వుహాన్ అనే ఒక సిటీలోంచి మొదలైంది, అనే ఒక రాష్ట్రం నుంచి మొదలైంది. దేని నుంచి వచ్చిందండి? వారి గబ్బిలాలు జంతువుల్ని తినడం ద్వారా మొదలైనటువంటి అంటురోగాలు. దాని వలన వచ్చినటువంటి రోగమే కోవిడ్. ఈ ప్రపంచం అంతా దాని చేత బాధింపబడింది. మాంసం తినడం విషయంలో మనం దేన్ని పడితే వాటిని తినడానికి అనుమతి లేదండి. వేటిని పడితే వాటిని తింటే అనేక రోగాలతో మానవాళి నశించిపోతారు. అయితే దీని గురించి బైబిల్ ముందుగానే చెప్పింది. మనం కొన్ని తినవచ్చును, కొన్ని తినరానివి, కొన్ని తినకూడదు అని బైబిల్ ముందుగానే చెప్పింది. ఒకసారి లేవికాండం 11వ అధ్యాయానికి మనం వెళ్తే, మరలా లేవికాండం అంతా ఇదేనండి. లేవికాండం 11వ అధ్యాయానికి వెళ్తే 13వ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే, పక్షుల్లో వీటిని హేయములుగా ఎంచుకొనవలను, వీటిని తినవద్దు, ఇవి హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్లగద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కపిరిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటె, చెరువు కాకి, గుడ్లగోప, హంస, గోడబాతు, నల్లబోరువ, శంకుబుడి, కొంగ, ప్రతి విధమైన కొంగ, గబ్బిలాలు తినడం వల్లే వచ్చిందండి కోవిడ్. దేవుడు ముందుగానే చెప్పాడు, కొన్ని ఆహారానికి తినదగినవి కాదు. ఎందుకంటే సృష్టికర్తకి తెలుసు ఏవి తినదగినవో, ఏవి తినదగనివో. వాటిని దేవుడు తన లేఖనాలతో ముందుగానే చెప్పాడు. చూడండి, సైన్స్తో మనం పోల్చుకున్నప్పుడు ఇంకా అనేక విషయాలండి. భూమి బలపరుపుగా ఉందని అనేక మందిని అన్నారు, కానీ భూమి గుండ్రంగా ఉందని చాలా కాలం ముందే, యోబు కాలంలోనే దేవుడు తన లేఖనాల్లో బయలుపరిచారు. యెషయా గ్రంథంలోనూ బయలుపరిచారు. ఈ భూమి ఈ శూన్యంలో ఉంది అన్న విషయాన్ని యోబు గ్రంథంలో బయలుపరిచారు. మనం అనేకమైన ఆధారాలు, సైన్స్ని మనం పోల్చి చూసినప్పుడు లేఖనాలు వాటితో సరిపోల్చబడతాయి. అంటే నిరూపింపబడిన సైన్స్ అండి, స్పెక్యులేటెడ్ సైన్స్ కాదు. అంటే మనుషులు మాట్లాడుకునే ఊహాజనితమైనటువంటి సైన్స్ గురించి బైబిల్ మాట్లాడదు, కానీ నిరూపింపబడినటువంటి అనేక రకమైనటువంటి సైన్స్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో అవన్నీ బైబిల్తో సరిపోల్చినప్పుడు సరిగా ఉన్నాయని మనం అర్థం చేసుకోగలుగుతాం. బైబిల్ సైన్స్ బుక్ కాదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి మాటలు సైన్స్తో పోల్చబడుతున్నాయి. ఈ రెండు విషయాలు, మొట్టమొదటిది బైబిల్ యొక్క ఏకత్వం, రెండవది సైంటిఫిక్ క్లెయిమ్స్, బైబిలికల్ క్లెయిమ్స్ ఆఫ్ సైంటిఫిక్ అప్రోచ్ అనేది. ఈ రెండింటి విషయాల్లో బైబిల్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇది కేవలం మానవ జ్ఞానంతో రాయబడినటువంటి పుస్తకం కాదు, కానీ దేవుని జ్ఞానం చేత మనుషులు రాసినటువంటి పుస్తకం అని నమ్మడానికి ఈ రెండు కారణాలు మనకు ఉన్నాయి. అయితే ఇంకా అనేక కారణాలు ఉన్నాయి. వాటిని మనం మరొక వీడియోలో ఇంకా డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. నాతో పాటు లేఖనాలను ధ్యానిస్తున్నటువంటి మీకు కూడా నా వందనములు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.